కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానంలో కీలక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న 4 పన్ను స్లాబులను 5%, 12%, 18%, 28%లను 2 స్లాబులుగా 5%, 18%గా తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. హానికారక వస్తువులపై మాత్రం 40% పన్ను విధించనున్నారు. ఈ మార్పులు దీపావళి నాటికి అమల్లోకి వస్తే ముఖ్యంగా వాహన రంగంలో కార్ల ధరలు తగ్గి వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత జీఎస్టీ విధానంలో సంప్రదాయ వాహనాలపై 28% గరిష్ట పన్ను రేటు ఉంది. అదనంగా ఇంజిన్ సామర్థ్యం, వాహన పొడవు ఆధారంగా 1 నుంచి 22% పరిహార సెస్ విధిస్తున్నారు. దీంతో చిన్న పెట్రోల్ కార్లపై 29% నుంచి ఎస్యూవీలపై 50% వరకు పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇక విద్యుత్ వాహనాలపై 5% పన్ను మాత్రమే ఉంది. అయితే ఇంజిన్ సామర్థ్యం, పరిమాణంతో సంబంధం లేకుండా అన్ని వాహనాలను ఒకే స్లాబ్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మార్పు వల్ల కార్ల ధరలు తగ్గడమే కాక వాహన వర్గీకరణకు సంబంధించిన వివాదాలు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. తక్కువ జీఎస్టీ రేట్లు వాహనాల గిరాకీ, విక్రయాలను పెంచడంతో పాటు పండగ సీజన్లో వినియోగదారుల ఉత్సాహాన్ని మరింత పెంచనున్నాయి. ప్రభుత్వం ఈ సంస్కరణల ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక వృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే ఆటోమొబైల్ రంగంలో కొత్త ఉత్సాహం నెలకొని సామాన్య వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.